మనం 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ని తిట్టే రోజులు పోయినాయి. ఇక మనం ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయి అని ఆయన మాట్లాడాడు. ఇది అసలు ఏ కంటెస్ట్లో మాట్లాడి ఉంటారో, అసలు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రూలింగ్ పార్టీకి అనుకూలమైన వాతావరణం రాజకీయంగా ఉండదు. ఇవాళ పోయి చూడండి, ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, ఇవాళ పోయి చూడండి, అటెండెన్స్ లేదు. 20-30 మందికి మించి ఉంటలేరు హౌస్లో. బతిమాలు కావాల్సి వస్తుంది. నాకు మంత్రి పదవి ఎట్లేరు, నాకు మంత్రి పదవి ఇస్తే సమూలమైన మార్పులు వస్తాయి పార్టీలో అని రాజగోపాల్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెసా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరి 10 ఏళ్ళు ఎవరు లేకనే కదా కాంగ్రెస్ రూలింగ్ లో రాకుండా పోయింది. ఫేస్ షేప్ చేసినారు అంటే ఇప్పుడు సీఎం వచ్చేమన్నా రోడ్డు మీద కూర్చొని ప్రజా దర్బార్లు పెట్టి జనంతో కలుస్తున్నాడా? నమస్తే దిలీప్ గారు. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఆల్మోస్ట్ మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ని తిట్టే రోజులు పోయినాయి, ఇక మనం ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయి అని ఆయన మాట్లాడాడు. ఇది అసలు ఏ కంటెస్ట్లో మాట్లాడి ఉంటారో, అసలు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఒకటి, రూలింగ్ పార్టీకి అంత అనుకూలమైన వాతావరణం రాజకీయంగా ఉండదు. పార్టీకి సంస్థాగతంగా నిర్వహణ కూడా శ్రద్ధ ఉండదు. పార్టీలకి అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని చాలా జాగ్రత్తగా నడిపిస్తారు, ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రావాలని. అధికారంలోకి వచ్చినాక అధికారమే సర్వస్వం అవుతుంది వాళ్ళకు, పార్టీ నిరాదరణకు గురవుతుంది. అటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్లో కూడా ఉంది. కాంగ్రెస్లో కూడా తెలంగాణ కాంగ్రెస్లో చాలా స్థాయిల్లో కూడా ఒక అసంతృప్తి రగులుతూ ఉంది. ఎందుకు అనేది తెలియదు. అయితే రకరకాల కారణాలు ఉన్నాయి దానికి కూడా. ఆ అసంతృప్తి ఇంటర్నల్గా చాలా ఉంది. ఆ యూనిటీని దెబ్బతీస్తుంది. అది ఒక అభిప్రాయం ఉండదు, ఒక మాట ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా మీకు. ముఖ్యమంత్రి గారు సిఎల్పి సమావేశంలో ఏమన్నాడు? మీరు ప్రజలకు మనని ఎంపిక చేసినందుకు మనకు ప్రజలకు జవాబుదారీతనం ఉంటుంది, మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి రండి, రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ కండి అన్నాడు. ఇవాళ పోయి చూడండి, ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, ఇవాళ పోయి చూడండి, అటెండెన్స్ లేదు. 20-30 మందికి మించి ఉంటలేరు హౌస్లో. బతిమాలు కావాల్సి వస్తుంది. ఎవరు? ఈ పార్టీ విప్పులు కానీ లేకుంటే నిర్వాహకులు ఎవరు ఉంటలేరు. కొంతమంది సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. చట్టసభలకి ఇది మర్యాదకరమైన ప్రవర్తన కాదు. ఆయన హెచ్చరించినాడు, ఎవరు ఖాతరు చేయట్లేదు. ఆయన ఇంకో హెచ్చరిక కూడా చేసినాడు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకే లైన్ ఉండాలి, పార్టీ లైనే ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు అనుకుంటారు ఏమవుతుంది నేను ముంచేస్తాను, అట్లా ముంచేస్తే ఒకరు ఇండివిజువల్స్ మునుగరు, పార్టీ మునుగుతుంది అని అన్నాడు ఆయన. ఆయన అన్న రోజే 24 గంటల్లో ఒక మంత్రి 48 గంటల్లో ఇంకొక మంత్రి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. పిసిసి ప్రెసిడెంట్ జగ్గిరెడ్డి ఉంటే బాగుండేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. నాకు మంత్రి పదవి ఎట్లేరు, నాకు మంత్రి పదవి ఇస్తే సమూలమైన మార్పులు వస్తాయి పార్టీలో అని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ఇంకొక మంత్రి అంటాడు, లేదు అసంతృప్తులను భుజగించకుంటే ఎట్లా, ఎవరన్నా పోయి ప్రతినిధి పోయి ఆయనను కన్విన్స్ చేసి జీవన్ రెడ్డిని పార్టీలోకి వెళ్లకుండా చూసి ఉండాల్సింది. అంటే స్వరాలు పెంచొద్దు అన్న 48 గంటల్లో స్వరాలు పెంచడం అంటే ఏంటి సంకేతం? రావాలి మీరు అసెంబ్లీకి అని అన్న తర్వాత 20 మందిని మించి ఉంటలేరు అంటే రూలింగ్ పార్టీగా బాధ్యత ఏంది వాళ్ళది? అంటే కాంగ్రెస్ పార్టీ కొత్త, రేవంత్ రెడ్డి కొత్త? అంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెసా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఆయన ఇంకా తెలుగు కాంగ్రెస్ లాగానే వ్యవహరిస్తున్నాడు. ఆయన చుట్టూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళకి లభించట్లేదు అనే క్రిటిసిజం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు జనాలు. మరి 10 ఏళ్ళు ఎవరు లేకనే కదా కాంగ్రెస్ రూలింగ్ లో రాకుండా పోయింది. ఆ రోజు ఆయనకు బాధ్యత అప్పచెప్పి ఆయన మీదనే భరోసా ఉంచి ఆయననే విశ్వసించి పార్టీకి అవసరమైన నంబర్స్ వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయితే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఒక 2-3 నాయకులు ప్రొజెక్టెడ్గా పైకి వచ్చినా కూడా పార్టీ హైకమాండ్ నథింగ్ డూయింగ్, మీరు ఏదన్నా మాట్లాడండి, సీఎంది మాత్రం లాక్డ్, అది మళ్ళీ ఓపెన్ చేసే ఇష్యూ కాదు, యూ ఫర్గెట్ అబౌట్ దట్, సీఎం ఇస్ రేవంత్ రెడ్డి, యూ టాక్ ఎనీథింగ్ అదర్ అంటేనే అప్పుడు ఒక బట్టి విక్రమార్కనో ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే మాటలు మాట్లాడినారు తప్ప సీఎంది అంత ఆంకడా అంటారు దాన్ని. అది హైకమాండ్ ఇచ్చినది ఆయనకు. ఇవాళ కూడా హైకమాండ్ ఆయనను ఫోల్డ్లోకి తీసుకుంది. రేవంత్ రెడ్డి మాటనే చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు రాజ్యసభ ప్రాతినిధ్యం కానీ అసెంబ్లీకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరన్నా, ఎందుకంటే ఆయన 2023 అసెంబ్లీకి ఎన్నికల తర్వాత 2024 పార్లమెంట్ వస్తే ప్రత్యర్థి
ఈ అపోజిషన్ పార్టీకి ఒక సీటు రాకుండా 0 వచ్చింది. అవును. వాళ్ళు ఇంకా ఇంకా గెలిచి ఉండాల్సింది అంటది కాంగ్రెస్ పార్టీ. అవును. కానీ వాళ్ళకి 8 సీట్లు అవుట్ ఆఫ్ 17 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి వస్తే 8 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే దాని వెనక బీజేపీకను బీఆర్ఎస్ కూడా ఇంటర్నల్గా ఒక ఒప్పందాలు ఉన్నాయని కూడా ఒక రాజకీయంగా ఆ మాట్లాడారు. మాట ఉంది. అది కూడా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి నాయకత్వమే వాళ్ళిద్దరి మధ్య ఆ రిఫ్ట్ ఉంచగలుగుతుంది. కాదని ఇద్దరు అఫీషియల్గా కలిసిపోతే ఇంకా మనకు మనుగడ కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ. కానీ అభిప్రాయపడే వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అవును. ఎవరైతే రేవంత్ మద్దతుగా మాట్లాడుతున్నారో వాళ్ళు మా నాయకుడు సమర్థవంతంగా వాళ్ళిద్దరి మధ్య స్పర్ధను కొనసాగిస్తూనే ఏదో ఒక రోజు వాళ్ళు అధికారికంగా కలిసి పోనీయకుండా కేసీఆర్ని టాపిక్లో ఉంచి చర్చల్లో ఉంచి ఆయన బీజేపీతో సేల్ కాకుండా నియంత్రించగలుగుతున్నాడు అని రేవంత్కు మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో. పొలిటికల్ అనలిస్టులు అందరూ అదే విషయం మీద స్ట్రాటజీ అది. కాంగ్రెస్లో మాకు పదవులు రాలేదు, మాకు నియామకాలు జరగలేదు, కార్పొరేషన్లు ఇవ్వలేదు, ఇచ్చిన కార్పొరేషన్లు కూడా 2 ఏళ్ల టెన్యూర్ అయిపోతుంటే దాంట్లో సభ్యుల్ని నియమించలేదు. ఇట్లాంటి అసంతృప్తులు వివిధ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అనుకోండి బీఆర్ఎస్ పరిపాలించింది. అయినా చేసిన పనులు ఆరోపణలు ఎన్ని వచ్చినా అవినీతి ఆరోపణలు సాధారణంగా వచ్చినాయి. అవి విచారణలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ చేసిన పనులు విజిబుల్గా కనపడేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే క్వశ్చన్ వీళ్ళ మీదకి వస్తుంది. వీళ్ళ మీదకి వీళ్ళు ఏమంటారంటే 6 గ్యారెంటీలు ఒకవైపు అడుగుతారు. 6 గ్యారెంటీల్లో బస్సులు ఉచితంగా బస్సులు తిప్పుతున్నాం కదా, ఏ సిలిండర్కి 500 ఇచ్చాం కదా, లేదు మేము రుణమాఫీ చేశాం కదా, మేము కొంచెం డిలే జరుగుతున్నా కూడా రైతులకు రైతు బంధుస్తానే రైతు భరోసా ఇస్తున్నాం కదా అనే మాట వీళ్ళు అంటారు. బోనస్ కూడా ఇస్తున్నాం కదా అంటారు. వాళ్ళు ఏమంటారంటే పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచారా? 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఫీజు రియంబర్మెంట్ ఇస్తున్నారు. ఇట్లా వాళ్ళు రకరకాలు అపోజిషన్ వాళ్ళు అమలు చేయలేదు, అవి పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు. దాంట్లో వీళ్ళు ఏమంటారంటే 2.5 ఏళ్ళు వెనక్కి తిరిగింది, నీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటో చెప్పు అని అంటాడు కదా. ముఖ్యమంత్రి గారు కూడా మాట అన్నారు. ఏమన్నారంటే ఇంకా 10 ఏళ్ళ దుష్టపాలన అని తిట్టుకుంటూ గడిపే కాలం చెల్లిపోయింది. 2 ఏళ్ళు దాటినాం, 2.5 ఏళ్ళకి దగ్గర వస్తున్నాం. మనం ఇప్పటికీ ఆ మాటలతో పబ్బం గడపలేం కనుక మనం చేసిన కార్యసాధన, మనం చూపించే ఫలితాలే మన క్రైటీరియా అయితే అదే రేపటి ఎన్నికలకు ఎజెండా అవుతుంది. మీరు పనిచేయండి, మీ అసెంబ్లీకి రావడము, హాజరు కావడము, తిప్పికొట్టడము, ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడము, మీరు సమర్థంగా నియోజకవర్గాల్లో పనిచేయడము, ప్రజలకు అందుబాటులో ఉండడము, చట్టసభలో ప్రాతినిధ్యం వహించడము, ఇవన్నీ అంశాలు కూడా క్రైటీరియా తీసుకొని మీ టికెట్లు ఖరారైతాయి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు కూడా చెప్పాడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటి అన్న? ఇప్పుడు చేస్తాము అని చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఫేస్ షిఫ్ట్ చేసినాము, డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ తెచ్చినాము, ఇదివరకు నియంతృత్వ పాలన నుండి మేము చేసినాము, మేము ఎడ్యుకేషన్ మెరుగుపరిచినాము, ఇట్లా నిర్దిష్టంగా ఇది పథకం అని మళ్ళీ 6 హామీలే ఉన్నాయి. బయట ప్రత్యేకంగా ఇది మాది మేము చేసిన ఫేస్ షేప్ చేసినారు. అంటే ఇప్పుడు సీఎం వచ్చేమన్నా రోడ్డు మీద కూర్చొని ప్రజా దర్బార్లు పెట్టి జనంతో కలుస్తున్నాడా? ఏమైనా ఇట్లా జనంతో వాళ్ళకంటే ఈయన ఏమైనా డిఫరెంట్గా చేస్తున్నారా? వాళ్ళు కూడా నేను అడుగుతుంది అది కాదు. ఇప్పుడు నేను గమనించిన 2 అంశాలు చెప్తా, మీ నోటీసులు ఏమన్నా ఉంటే చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి పెట్టుకున్నారు ప్రాజెక్టు. సరే, ఎప్పటికైనా మంచిదే. తెలంగాణ ఓవరాల్గా తెలంగాణ డెవలప్మెంట్కి ఇప్పుడు బాంబే సిటీ లాగా హైదరాబాద్ సిటీకి కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తే స్టేజ్ వైజ్గా స్టెప్ వైజ్గా డెవలప్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అది అర్బనైజేషన్. తర్వాత రెండోది మూసీ నది అనేది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒకటి పట్టుకున్నాడు. దాని మీద రచ్చ చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. అంటే చేస్తే పేరు ఎక్కడ వస్తుందని చేస్తున్నారా, లేకపోతే చేస్తున్నది కరెక్ట్గానే ఉందా? మీకు అసలు ఆ ప్రాజెక్ట్ మీద ఏమన్నా మీరు మాట్లాడగలుగుతారా? అంటే మూసీ మీద వాళ్ళు ఈ మధ్య ఒక అభిప్రాయ సేకరణ కోసమని తాజ్ కృష్ణ హోటల్లో ఒక ప్రజెంటేషన్ చేసినారు. వాళ్ళు ఏమంటారంటే పెట్టుబడులు వస్తాయి, దానికంటే ముఖ్యంగా సుందరీకరణ జరుగుతుంది. దిగువ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఈ కెమికల్ రెసిడ్యుయల్స్ కానివ్వండి, ఈ మురుగు ద్వారా వాళ్ళు నరకం వాళ్ళకి రిలీఫ్ ఇస్తామంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని వాళ్ళు అంటారు. మీరు ఆమె ఇచ్చిన పథకాలనే నిర్వహిస్తలేవు, అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఆ పథకాన్ని ఎట్లా చేస్తావు అనే అభ్యంతరం ఒకటి. ఇంకొకటి సివిల్ సొసైటీ నుంచి ఒక అభ్యంతరం వస్తున్నది. ఏమనంటే నువ్వు నదీ పునరుద్ధరణ అని అంటున్నావు,
రిజర్వనేషన్ ఆఫ్ మూసీ అని అంటున్నావు. రిజర్వనేషన్ ఆఫ్ మూసీ ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది? స్టార్టింగ్లో చేయాలి. గాంధీ ఘాట్కి వెళ్ళి జరుగుతుందా? జరగకూడదు. ఆరిజిన్ ఆఫ్ రివర్కి వెళ్ళి జరగాలి. ఎక్కడ? అనంతగిరి హిల్స్లో మొదలవుతుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి బాగు చేసుకుంటూ వస్తే నీకు సంవత్సరం పాటు నీళ్లు ఇది జీవనదిలాగా ఉండాలి అంటే, ఆ స్ట్రీమ్స్ అరెస్ట్ కాకుండా ఉండాలంటే 111 జీవో ఎఫెక్టివ్గా అమలయ్యి అక్కడ ఎక్కడ కూడా నీళ్లు కలుషితం కాకుండా నడిపితే నడుపు. కానీ అది అక్కడ వదిలిపెట్టేసి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిద్దంగా నిర్మాణాలు వస్తాయి, క్యాచ్మెంట్ నాశనం అవుతుంది, పర్యావరణం గంగలో కలిసిపోతుంది. కానీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు షామీర్పేట దగ్గర ఏదైతే రిజర్వాయర్కి తీసుకొస్తున్నామో అప్పటి నుంచి లిఫ్ట్లో నేను తీసుకొచ్చి ఫ్రెష్ వాటర్ ఇన్లు ఇస్తా అంటే, గోదావరి ఒక సపరేట్ రివర్ బేసిన్, ఇది కృష్ణా రివర్ బేసిన్లో ఉన్నది. మూసి కృష్ణాకు ఉపనది. అవును. ఒక బేసిన్ నీళ్లు ఇంకో బేసిన్లో తీసుకొచ్చి పోస్తా అంటున్నాం. అది తాగునీళ్ళ పేరు చెప్పి తీసుకొచ్చిన గోదావరి నీళ్లను ఇంకొక ఇరిగేషన్ కానీ ఇంకొక నదిలోకి కానీ పోసి నేను బ్యూటిఫై చేస్తా అంటే అభ్యంతర పెడతారు జనాలు. ఇప్పుడు మూసీలోకి ఈయన తీసుకొచ్చి నీళ్లు పోస్తే అవేం ప్రాజెక్ట్ రిజర్వాయర్ కాదు కదా. అవును, అవి కిందకి వెళ్ళిపోతాయిగా. ఎందుకు వెళ్ళిపోవడానికే ఆ రివర్ ఫ్రంట్లలో మనం చూస్తాం కదా వెస్టర్న్ సొసైటీ, టూరిజం ఆస్పెక్ట్. టూరిజం ఆస్పెక్ట్ దాంట్లో టూరిజం ప్రమోషన్ ఉంటుంది, ఎకానమీ ఫ్లోట్ అవుతుంది, ఒక రకమైన ఎకానమీ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ చేస్తామంటున్నారు. కానీ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మంజీరాలో ఈ మూసీలో పోయడానికి మాత్రం అభ్యంతర పెడుతున్నారు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ నుంచి. రాజకీయ పక్షాలు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. అది ఒక ప్రాజెక్ట్, అది ఎప్పటికి అవుతుందో అనేది. దాంట్లో కూడా మనీ ఎప్పటికప్పుడు ఎస్కలేట్ చేయడము, ప్రైవేట్ పార్టీలను ఇన్వైట్ చేయడము. ఇప్పుడు మన దగ్గర దురదృష్టం ఎట్లా అంటే ఎస్టీపీలు ఉంటాయి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. ఒక 50 శాంక్షన్ కావాలి, 100 శాంక్షన్ కావాలి, 50 అయినాయి. 50లో కూడా ఒక 20 ఫంక్షన్ చేస్తున్నాయి, 30 ఫంక్షన్ చేస్తలేవు. అంటే 20 ట్రీట్మెంట్ చేసిన నీళ్లు పోతాయి. ఒక 1/2 కిలోమీటర్ దూరం పోయినాక మురుగుగాలు వస్తుంది మళ్ళీ ట్రీట్ చేసిన వాటర్లో. అవును, ఏం ఉపయోగం? అవును. ఇప్పుడు నువ్వు 20 ఎస్టీపీలు పనిచేసి ట్రీట్ చేసినావు. అవును. ఒక 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత ట్రీట్ చేయని 30 నాలాలకి వెళ్ళి మురుగు వచ్చి కలుస్తుంది. అవును. నీ ట్రీట్మెంట్ ఉపయోగం ఏంటో చెప్పండి. వేస్ట్ కదా. ఇప్పుడు సిటీలో డ్రైన్ అంతా ఎక్కడ కలుస్తుంది? అంతే, దాన్ని ఆల్టర్నేట్ చేయాలి. ఇప్పుడు రిజర్వనేషన్ ఆఫ్ మూసీ అని, రిజర్వనేషన్ ఆఫ్ హుసేన్ సాగర్ అని చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకసారి జపాన్ ఎయిడ్ తోటి వచ్చింది, ఒకసారి ఇంకో స్విట్జర్లాండ్లో ఎయిడ్ తోటి వచ్చింది. అట్లా రకరకాల ఎయిడ్ తోటి ప్రాజెక్టులు వచ్చినాయి. అవి ఎందుకు సక్సెస్ కాలేవు అంటే, నువ్వు వర్షపు నీళ్ళు ఒక్కసారన్నా కంప్లీట్ టచింగ్ బాటమ్ రాక్ బెడ్ వరకు క్లీన్ చేసి వర్షపు నీటిని మాత్రమే స్వీకరిస్తే నీ హుసేన్ సాగర్ బాగుంటుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్సో లేకుంటే మురుగో లేకుంటే ల్యాబొరేటరీల నుంచి వచ్చేదో అందులో కలుస్తుందే, ఆ స్ట్రీమ్స్ని అన్నీ అరెస్ట్ చేసి ఆల్టర్నేట్ కెనాల్స్ ద్వారా ఎక్కడికన్నా పంపించాలి. పంపించి వర్షపు నీటినే నిల్వ చేస్తే అవి శుద్ధి వాటర్గా ఉంటాయి. నువ్వు అవన్నిటినీ అలౌ చేస్తే, ఎన్నిసార్లు బాగు చేస్తే మాత్రము ఇవి శుద్ధి జరుగుతుంది? ఇంపాసిబుల్. మూసీకి కూడా అదే జరగబోతుంది. మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద కంట్రీ మూసీ. అంత అజాడియస్ పాయిజన్స్ ఉన్నాయి దాంట్లో, ఏవి కెమికల్స్. అవి అనేక రూపాలలో పంటలలోకి వెళ్ళిపోయి గడ్డిలోంచి బర్రెల దగ్గరికి, ఆవుల దగ్గరికి, పాలల నుంచి మన దగ్గరికి ఒక కూరగాయలు, గడ్డి, పప్పు దినుసులు, బియ్యము, అన్ని రూపాలలో డేంజరస్ కెమికల్ రెసిడ్యూల్స్ మళ్ళీ మనిషిలో డాక్టర్స్ కూడా చెప్తున్నారు క్యాన్సర్స్ కు దారి తీస్తాయి. అక్కడ ఆకుకూరలు అవి తినొద్దని. అవును. ఇప్పుడు వాటన్నిటిని శుద్ధి చేసి నేను రివర్ చేస్తా అంటే నాకు అడ్డు తగులుతున్నారు అనేది సీఎం గారి అభిప్రాయం. చెయ్యు, నువ్వు ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ఈ స్ట్రీమ్స్ అన్ని అరెస్ట్ చేయు, ఈ ట్రీట్మెంట్ లేకుండా ఒక చుక్క కూడా దాంట్లో రానియకుండా పాబందీ చెయ్యు. మూడే కోరికలు కోరుతున్నారండి. ఒకటి, యూ డూ రిజర్వనేషన్ ఫ్రమ్ ఆరిజిన్ ఆఫ్ ద రివర్. ఓకే. రెండోది, ఈ మురిగేది దీంట్లోకి గల్వనీయకుండా తీసుకపో, గోదావరి నీళ్ళు కల్పకు, తేకు. మూడోది ఏమడుగుతుండ్రు, అక్కడ ఇప్పటికే నేను స్థిరపరచుకున్న కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎవిక్ట్ చేస్తున్నావు కదా, వాళ్ళకి రీజనబుల్గా ఉండే జస్టిఫైడ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వు. మేక్ దెమ్ హ్యాపీ. ఓన్లీ 3. ఈ 3 చేసి నువ్వు ఎంత గొప్పగా చేసినా చప్పట్లు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అవి 3 ఏం కనపట్లేదు. అట్లా మనం పార్టీ లోపల, పార్టీ బయట నువ్వు ఇంకా మద్దతు కూడబట్టాల్సిన అవసరం ఉంది. నేను ఈ మధ్య ఒక కాలం రాసినాను, అన్స్టాపబుల్ రేవంత్ అంటే. కొంతమంది నన్ను అడిగినారు, నువ్వు అన్స్టాపబుల్ అని రాసినావు, ఏముందా అని అంటే, నేను పార్టీలో ఆయన పరిస్థితిని డిస్కస్ చేశాను. పార్టీలో హైకమాండ్ ఆయనకి ఎంత విష్ ఇస్తున్నది, ఆయన వర్డ్ ఎంత ప్రివేల్ అవుతుంది,
అంతవరకు నేను అన్స్టాపబుల్ అని రాసిన. కానీ అగైన్ పబ్లిక్ ట్రస్ట్ గెలవడము, పబ్లిక్ మద్దతు గెలవడము అనేది ఆయనకు పరీక్షా కాలమే అని చెప్పినాను. అట్లా అట్లా పార్టీ లోపల, పార్టీ బయట వాళ్ళ మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఆయనకుంది. పార్టీ యాజ్ ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక యునైటెడ్ స్వరం వినిపించడం, వాళ్ళ ఇంటర్నల్గా ఏమన్నా ఇప్పుడు జీవన్ రెడ్డి ఒక సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపిన ఆయనకి ఎమ్మెల్సీగా ఎట్లా గెలిచి వచ్చినాడు ఆయన? నీ ఎమ్మెల్యే సీట్లలోనూ, నీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాన్స్టిట్యున్సీలోనూ ఎమ్మెల్సీ కాలేదు, పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ నుంచి ఆయనకు నెక్స్ట్ టైం మళ్ళీ కొనసాగించలేదు. ఆయన సీనియర్ లీడరు, ఆయన నియోజకవర్గంలో ఆయన పైన గెలిచిన ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన ఆయన పార్టీలోకి తీసుకొచ్చి అన్ని అవకాశాలు ఆయనకి ఇస్తున్నారు. కార్పొరేషన్ పదవులు కానివ్వండి, లేదు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, లేదు పార్టీ పదవులు కానీ. జీవన్ రెడ్డి ఏమంటాడంటే ఆయన అధికారికంగా వచ్చినట్టు కూడా లేదు. మొన్న స్పీకర్ నిర్ణయించట్లేదు అని హైకోర్టు ఫలానా టైం లోపల నిర్ణయించమంటే స్పీకర్ ముందట వచ్చేయమన్నారు. మేము ఎప్పుడు వచ్చినాం, కాంగ్రెస్లోకి రాలేదు, మేము ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నాం అంటున్నారు. బీఆర్ఎస్లోనే ఉన్నామన్న ఆయనకి ఇన్ని అవకాశాలు ఇచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్న నన్ను నెగ్లెక్ట్ చేస్తే నా పొలిటికల్ కెరీర్ ఏముంటుంది? నేను ఉండా అని రిజైన్ చేసేసినారు. సో అట్లాంటి అసంతృప్తులు పార్టీలో చాలా చోట్ల ఉన్నాయి. ఆ గ్యాప్ వైడెన్ చేసుకోకుండా పార్టీని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక చర్చ. జగిత్యాల్లో జర్నలిస్టులు కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది 2 ఉన్నాయండి. ఆయన సీనియర్ పొలిటీషియన్ అయిపోయారు, ఇక ఆయన మర్యాదగా తప్పుకొని వాళ్ళ అబ్బాయికో ఎవరికన్నా సీట్ అడిగితే బాగుండేది. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయనే ఉండాలని అనుకుంటాడు. అది కొంచెం జనానికి ఇక్కడ అంటే పెద్దోళ్ళు అయిపోయాక వాళ్ళు ఈ ప్రజెంట్ పాలిటిక్స్కి అకామిడేట్ కాలేరు. జనం కూడా కొత్త పాలిటిక్స్ చూడాలని అనుకుంటున్నారు. అందువల్ల అంత సింపతి ఏం లేదని కూడా మాట్లాడారు. అంటే కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ అంటారు దాన్ని. జీవన్ రెడ్డి కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు క్రియాశీల రాజకీయాల్లో లేరా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు లేరా? ప్రత్యర్థులను లాక్కొస్తుండ్రా? ఈయన లేదు నీ కొడుకును పంపిమని అంటున్నారు, అడుగుతారు లేరు కదా. ఆయన ఏమంటాడంటే ఇవాళ కూడా నేను కూడా చూశాను, 30-35 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ చూస్తున్నాను. గెలుపు ఓటములతోటి నిమిత్తం లేకుండా ఇవాళ నిన్న రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, అవును, ఆ రాజకీయ సమీకరణాల్లో జీవన్ రెడ్డి ఓడిపోయింది అనుకోండి, నిన్న ఫలితాలు వచ్చి ఆయన ఓడిపోతే కూడా ఇవాళ మళ్ళీ ఆఫీస్ తెరిచి సమస్యలు ఉన్నాయని వచ్చే ప్రజలను మాట్లాడి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డి. ఓడిపోయినాక ఇప్పుడున్న పాలిటిక్స్ని, మనీ పాలిటిక్స్ని నేను సపోర్ట్ చేయను, కానీ దీంతో పోలిస్తే ఆయన ఆణిముత్యం కదా. రెడ్డిని గురించి చెప్పుకుంటాం కదా. అట్లాగే ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈయనకి పార్టీలో పిలిచి సీట్ ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఆయనకి ఎన్నికలకి ఖర్చులకు డబ్బులు లేవంటే 2 లక్షలు పంపించారట. పంపిస్తే ఆయన ఎన్నికలు అయిపోయాక ఈ మిగిలిన తీసుకొచ్చి 50,000 ఏమో వెనక్కి ఇచ్చాడు. అది ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు రాజకీయ ఎథికల్గా, మోరల్గా ఆయనకు స్ట్రాంగ్ బేస్ ఉంది. ఈ మధ్య ఎన్నికల్లో కూడా ఆయన అసలు సరిగా ఖర్చు పెట్టనివ్వలేదు, అందువల్లే ఓడిపోయామని వాళ్ళ కొడుకు కూడా తిడుతున్నాడు అని చెప్పి మొన్న నాకు జగిత్యాల్లో ఉన్న ఫీడ్బ్యాక్. అంటే ఆయన ఒక నైతికత, ఈ మనీ పాలిటిక్స్ కు దూరంగానే ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. అట్లా ఉన్న వాళ్లకు కూడా అసెంబ్లీ సీట్ ఇయ్యలేకపోతే ప్రత్యామ్నాయంగా నీవు కూడా ఉండు, నీ కల్ట్ కూడా ఉండని, నీ వాళ్ళకు కూడా కొంత రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆ మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది, నీ క్యాండిడేట్ ఎవరో చెప్పు, ఈ మున్సిపల్ చైర్పర్సన్గా నీ ఓన్ని పెట్టుకో, లేదు అట్లా లేదు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ పోస్ట్ ఉంది, నీ మనిషిని పెట్టుకో, అట్లా నన్ను ఇవ్వాలి కదా అని కూడా ఆయన ఆర్గ్యూ చేసినాడు ప్రైవేట్ టాక్లో. నేను కూడా ఐ ఆల్సో స్పోక్ టు జీవన్ రెడ్డి. అట్లేం లేదు, పార్టీ పదవులు ఎమ్మెల్యే చెప్పిన ఆయనకే ఇస్తాము, కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యే చెప్పిన ఆయనకే ఇస్తాం, ఎమ్మెల్యేకి మొత్తం గుత్తాధిపత్యం ఇచ్చేస్తాం కాన్స్టిట్యున్సీ అంటే. ఆయన పొలిటికల్గా నా బోటోళ్ళు మీరు అన్నట్టుగానే సలహా ఇచ్చాను, చాలా అన్నా ఇంకేం ప్రజాసేవ చేస్తారు హాయిగా రెస్ట్ తీసుకోక అని కూడా నా బోటోళ్ళు సలహా ఇచ్చాం. కానీ ఆయనకేదో ఇంకా పబ్లిక్ లైఫ్లో ఉండాలని ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు ఈ కన్సల్టేషన్స్ చేస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి నాయకులు, మంత్రులు వెళ్ళి నిన్న మొన్న అయినా కూడా ఆయన లేదు చేదాటిపోయింది, ఇంకా నేను వెనక్కి ఆలోచన చేసే పరిస్థితి లేదు అని అతని నిర్ణయాన్ని ప్రకటించి రాజీనామా ఇచ్చినాడు. ఇంకో పార్టీలో చేరే విషయం కార్యకర్తల సమావేశం. ఆ విషయంలో కాంగ్రెస్ బాగానే రోల్ ప్లే చేసింది, ఎందుకంటే ఏకంగా పిసిసి ప్రెసిడెంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. కాకపోతే ఇట్ మే బి టూ లేట్. ఆ ముందే మాట్లాడి ఉన్నట్లయితే ఏమన్నా పరిష్కారం దొరికేదేమో. మేమేమి చేయలేదు అనకుండా వాళ్ళ మీద మాట పడకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారేమో అనిపించింది. కరెక్ట్.
పైగాను ఈ సీనియర్స్‌లో గూడా ఎవరితో ప్రమాదం ఉంటది, ఎవరితో మనకి సపోర్ట్ అవసరం ఉపయోగం ఉంటది అనేది గూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ రూలింగ్ లో ఉండేవాళ్ళు, పవర్‌లో ఉండేవాడు సీఎం లాంటి వాళ్ళు ఈ లెక్కలేసుకుంటారేమో. చేసుకుంటారు. మనం చూసాం కదా గతంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి పార్టీని నడిపేయడానికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అవును. మళ్ళీ మల్లికార్జున్‌కి ఒక రకమైన, రోషయ్యకి ఒక పంత. వాళ్ళకి సొంత క్యాడర్ అంటూ ఉండనోళ్ళు, యూనిఫామ్ రాష్ట్రంలో ఉన్నోళ్ళంతా ఒకటే లెక్క. కానీ గ్రూపులు నిర్వహించే వాళ్ళకి వేరే. రాజశేఖర్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒకటి. అట్లా కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే రూలింగ్‌లో ఉన్నప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళను సంతృప్తి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే నెక్స్ట్ ఎలక్షన్స్కి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నా ఉన్నా కూడా ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ద్వారా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదే అధికారం చేతిలోకి వచ్చాక ప్రతివాడు తనకి సన్నిహితులో లేకపోతే తనకి విశ్వసనీయంగా ఉండేవాళ్ళని దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన వేమిరెడ్డిని ఆయన రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పెట్టుకున్నాడంటే మొన్నటి వరకు ఆయనకి ఏ పవర్ లేకుండానే క్యాబినెట్ హోదా ఇచ్చి ఆ క్యాబినెట్ మీటింగుల్లో కూడా పార్టిసిపేట్ చేసేంత పవర్ ఇచ్చాడు ఆయన. సరే, వాళ్ళిద్దరి బంధం గురించి ఇంతకుముందు చాలాసార్లు చర్చించాం అనుకోండి. ఇప్పుడు మరి ఇట్లా ఆయన ఎంత దగ్గర చేసుకున్నాడో ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ముందు ముందు ఎవరు పార్టీలో తేకుండా చేసుకుంటే ఆయన పార్టీలో ముందు అన్రెస్ట్ లేకుండా చేసుకుంటాడు. ఆయన సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే పార్టీ లైన్కి అందరూ కట్టుబడి ఉండేలాగా యూనిఫామ్ వాయిస్ వినిపించేటట్టు చూసి అది సాధించడానికి అన్ని వర్గాలని కలుపుకొని పోయే ఒక సమన్వయ చర్య. ఎందుకంటే యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. పిసిసి ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి ఇద్దరు కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి పార్టీని కూడా పరిగణలోకి తీసుకొని ఉంటే సంస్థాగతంగా బలహీనపడకుండా ఉంటుంది. అంటే ఇంకొకటన వీళ్ళు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోకి వస్తే మనం ఇందాక రీజనల్ రోడ్డు మూసి వరకు మాట్లాడాము. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మన సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్ కట్టారు. అంటే రిమార్కబుల్గా ఉండేటట్టు కొన్ని. తర్వాత యాదగిరిగుట్ట, తర్వాత సిటీలో స్కై వాక్లు, ఈ ఫ్లైఓవర్లు చాలా కట్టారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా సిటీ మీద ఏదో ఇప్పుడు ఫోకస్ చేస్తున్నట్టు కొంత కనపడుతుంది. కారణం అంటే రేపు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ అన్నిటికీ ఎలక్షన్స్ రావాలి. అయితే నేను ఓవరాల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెవలప్మెంట్ కానీ పనుల విషయంలో బీఆర్ఎస్ ఉన్నంతకాలం ఎక్కువగా మెదక్ డిస్ట్రిక్ట్ అంటే ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు. దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఇటు దక్షిణం వైపు అంటే శ్రీశైలం రోడ్డు, షాద్ నగర్ వైపు, లేకుంటే ఇటు సాగర్ రోడ్డు వైపు ఆ బెల్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏమంటారు? కొంత అట్లాంటి థింకింగ్ ఉండొచ్చు. కానీ మళ్ళీ అల్టిమేట్ ఫలితాలకు చూసినప్పుడు మరి ఆ వ్యత్యాసం వాళ్ళకి రాజకీయంగా ఫేస్ చేసిందా అనే ఒక అనాలిసిస్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఉత్తర తెలంగాణ అంటాం, ఏదైనా డెవలప్మెంట్లో చేయడంలో తప్పు కాదు. నేనేమంటాను, ఉత్తర తెలంగాణ కాన్సన్ట్రేట్ చేసింది అనుకుందాం. అవును, చేస్తే మరి వాళ్ళకి ఎప్పుడు మాది ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ కాదు అన్ననాడు కూడా వాళ్ళకి 2 జడ్పీలు ఉన్నాయి. అవును, నిజామాబాద్, కరీంనగర్. ఎవరికి? బీఆర్ఎస్కి. అవును, అక్కడి నుంచే వాళ్ళకి చాలా మద్దతు వచ్చింది. అవును, చీటికి మాటికి ఉద్యమంలో ప్రొవోక్ అయ్యి ఆవేశంతో రాజీనామాలు చేస్తే కూడా మళ్ళీ గెలిపించి చట్టసభలకు తీసుకొచ్చింది ఉత్తర తెలంగాణనే. అవును, అటువంటి ఉత్తర తెలంగాణ ఇవాళ బీజేపీకి ప్రయోగశాల అయింది. అవును, వరుస పెట్టి 4 పార్లమెంట్ సీట్లు వస్తున్నాయి వాళ్ళకి. 4 పార్లమెంట్ సీట్లు 3 అయితే రిపీట్ అయినాయి. 2018లో గెలిచినారు, 2024లో గెలిచినారు, 19లో 24లో. నేను కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా గెలిచిన ఓడినా కార్పొరేషన్లో కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ పార్లమెంట్ సీట్లకు మళ్ళీ మెదక్ పార్లమెంట్ సీట్ కూడా జత అయింది వాళ్ళకి. అవును, గెలిచిన 8 సీట్లలో ఒక హైదరాబాద్ రాజాసింగ్ మినహాయిస్తే 7 ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. అవును, మరి ఉత్తర తెలంగాణ సానుకూల దృక్పథం బీఆర్ఎస్కి ఏం ఇచ్చింది? వాళ్ళు నెగ్లెక్ట్ చేసిండ్రు అని చెప్పిన హైదరాబాద్లోనే వాళ్ళకి హైయెస్ట్ అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ నెగ్లెక్ట్ చేశారని అనుకోలే, హైదరాబాద్ బాగానే డెవలప్ చేశారు. దక్షిణ తెలంగాణ అదే నేను చెప్తుంది. ఆయన మహబూబ్ నగర్ అంటే దక్షిణ తెలంగాణలో ఒక రాజకీయ స్వరూపం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. అక్కడ కమ్యూనిస్టులకు మొదటి నుంచి ప్రాధాన్యత ఉంది. కమ్యూనిస్టులు బీజేపీతో, తెలుగుదేశంతో చేయలేనప్పుడు ఉన్నంత ఓట్ ట్రాన్స్ఫర్ కాంగ్రెస్ తోటి ఉన్నప్పుడు కాదు. కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి ఉండే సహజ వైరుధ్యం ఒకటి ఉంటుంది.
కానీ కాలక్రమంలో కమ్యూనిస్టులు బలహీనపడ్డారు. ఉమ్. బలహీనపడ్డ స్థానంలోకి బీఆర్ఎస్ చొచ్చుకు రావాలి. కానీ విచిత్రంగా బీజేపీ కూడా అక్కడ పాదం మోపుతుంది. ఇప్పుడు అర్బన్స్లలో ముఖ్యంగా మన నల్గొండ టౌన్ తీసుకోండి, మహబూబ్నగర్ టౌన్ తీసుకోండి, ఇట్లా టౌన్స్లలో బీజేపీ కొంచెం బలపడతా ఉంది. అవును. సంస్థాగతంగా ఆర్గనైజేషనల్గా వాళ్ళు విస్తరించట్లేదు కానీ అక్కడక్కడ ప్రజాదరణ పరంగా బీజేపీ సానుకూలమైన భావజాలం ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనండి, ఇంకోటి మోదీ ఫ్యాక్టర్ అనండి, అవును. కొంత పెరుగుతుంది కల్ట్. అదంతా కూడా డెంటింగ్ ఇంటూ ద కమ్యూనిస్ట్ ఖాళీ చేసిన ప్లేస్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కొంచెం బీజేపీకి కొంత ఉంది, మొదటి నుంచి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మూలాలు చాలా ఉండడం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఉండొచ్చు. సరే, కాంగ్రెస్ కొంచెం సంస్థాగతంగా బలహీనపడకుండా చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 2029 ఎన్నికలు. అవును. విధానాలే వాళ్ళని సంరక్షిస్తాయనో, మా పాలననే ఏజెండా అనో మాట్లాడితే అప్పటికి మనం కూడా ఉంటాం కదా, చూస్తాము. అవును. కానీ రెండు ఏది మన ఏమంటారు, జోడెడ్ల బండి అంటారు కదా, అవును. అట్లా ఆ రెండెద్దులను కూడా అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండింటిని సమన్వయపరుచుకుంటూ పోతేనే వాళ్ళకు ఉపయోగం అనేది టాక్ పొలిటికల్ సెక్టర్లో. అవును. కేవలం అంటే సినిమాలో స్క్రీన్ ప్లే వీక్గా ఉన్నప్పుడు ఏదో కామెడీ సీన్ వేస్తారు. అట్లాగా ఈ గవర్నమెంట్ పనిచేయట్లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది, సైలెంట్గా ఉంది అన్నప్పుడు ఒక ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దీంతో 2.5 సంవత్సరాలు పోయింది. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రేపు జడ్పీ ఎలక్షన్స్ చేయాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ చేయాలి, మహానగర ఎన్నికలు ఉన్నాయి. మహానగర ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 2-3 కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. మిగిలిపోయిన కార్పొరేషన్స్ ఆ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఇంకొక 6 నెలల్లోనూ ఎప్పుడో ఇది స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అప్పటికల్లా వాళ్ళు పార్టీ గేరప్ అని అనను కానీ బలహీనపడకుండా చూసుకోవాలి. అంటే ఈ కాన్స్టిట్యున్సీస్ బైఫర్కేషన్ అయిపోయాక ఆ, కాంగ్రెస్ మళ్ళీ స్వరూపం focus కూడా చేస్తారు. మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ.